వెట్రివేల మురుగనక్ అరోహర. భక్తి టీవీ వీక్షిస్తున్న అశేష ప్రజానీకానికి అందరికీ కూడా ఆడి కృతిక పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గురువుగారు, ఆడి కృతిక అంటే ఏంటి, దాని విశేషాలు ఏంటి మాకు తెలియజేస్తారా? అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మరియు ఆడి కృతికకి ఈ రెండింటికి సంబంధం ఏంటి గురువుగారు? తప్పకుండా చెప్తానమ్మా. ఇది ఆషాఢ కృత్తిక, ఆడి కృత్తిక అని చెప్పి పిలుస్తారు. ఇది తమిళంలో ఆడి మాసం అని చెప్పి పిలుస్తారు. కాబట్టి ఇది ఆడి కృత్తికకు వచ్చింది. ఇది ఆది కృత్తిక కూడాను. ఆది అంటే ప్రారంభ కృత్తిక. ఎందుకు ప్రారంభ కృత్తిక అయింది అంటే కనుక ఇడుంబాసురుడు అనేటటువంటి రాక్షసుడికి సుబ్రహ్మణ్య స్వామి ఒక చక్కని వరం ఇచ్చాడనమాట. ఆ వరానికి ఆ ఇడుంబాసురుడు ముగ్ధత చెంది సదా స్వామి సేవలో ఉంటూ ఆయన కావడి మోస్తున్నాడు అనమాట. ఏమిటా కావడి, ఎందుకు ఆ కావడి అంటే దాని గురించి చాలా కథాంశం ఉంది. అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. ఒకప్పుడు ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా మోహరించి ఇక్కడ ఉండేటటువంటి దేవాలయాలు కొల్లగొట్టి ప్రజలను బాధపెట్టి హింస పెడుతున్న తరుణంలో అనేక దేవాలయాలను కూడా ధ్వంసించిపోయాయి. యజ్ఞయాగాది క్రతువులన్నీ నశించిపోతున్నాయి. తారకాసురుడు యొక్క వరం ఏమిటంటే ఈశ్వరాంశ కలిగినటువంటి, అంటే ఈశ్వరుడి రేతస్సు చేత ఆవిర్భవించబడినటువంటి కుమారుడి చేత మాత్రమే తనకు మరణం కావాలని కోరుకోవడం చేత, ఆ మదగర్వం చేత, ఆ వరగర్వం చేత ఈ తారకాసురుడు విజృంభిస్తూ ఈ దక్షిణ భారతదేశపు భూమి మీద తన పాగాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ధర్మాలని కూడా నశింపజేస్తున్నారు వాళ్ళు. ఉత్తర కైలాసంలో పరమేశ్వరుడు అగస్త్యుల్ని పిలిపించి, ఓ అగస్త్య, మీరు తక్షణమే ఉత్తర భారతదేశానికి వెళ్ళి, దక్షిణ భారతదేశానికి వెళ్ళి అక్కడ రాక్షసులకు భయాన్ని చెప్పండి. మిమ్మల్ని అంతమొందించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తున్నాడు, కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ ప్రాణాలు మీరు దక్కించుకోండి అని చెప్పి రాక్షసులకు భయాన్ని చెప్పండి. అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ధైర్యాన్ని చెప్పండి. అక్కడ కొల్లగొట్టబడినటువంటి దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరణ చేసి ధర్మాన్ని రక్షించండి అని చెప్పి పంపించక సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని మన దక్షిణ భారతదేశపు భూమి మీద వ్యాపింపజేసిన వారు ఎవరంటే అగస్త్యులు అన్నమాట. అప్పుడు అగస్త్యులు వచ్చి ఇక్కడ దేవాలయాలన్నీ పునరుద్ధరణ చేస్తూ యజ్ఞయాగాది క్రతువులన్నీ సంరక్షిస్తూ ఇక్కడ భయభ్రాంతులైనటువంటి ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించడం కోసం సుబ్రహ్మణ్య ప్రాభవాన్ని అందజేస్తూ రాక్షసులకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తిని నిరూపణ చేస్తూ వాళ్ళకి భయాన్ని సృష్టించేలా చేశాడు అగస్త్యులు. ఈలోగా సుబ్రహ్మణ్యేశ్వరుడు దక్షిణ భారతదేశపు భూమి మీద కాలు పెట్టేశాడు. రాక్షసులు భయభ్రాంతులవుతున్నారు. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ప్రజా సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, రాక్షసులు ఎక్కడ మోహరించారు, ఈ ప్రజలందరూ ఏమైపోతున్నారో సంచరిస్తున్నప్పుడు ఒక పర్వతం మీద ఒక పొట్టిగా ఉండేటటువంటి రాక్షసుడు 2 పర్వతాలను పెకలించి పట్టుకుపోతున్నాడు అనమాట. చూశాడు. ఓ అగస్త్య, అది ఏమిటి అని అడిగాడు. ఆయన ఇడుంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు. వాడు మదగర్వి, బలగర్వి, వాడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కాబట్టి తారకాసుర పరివారంలో వాడు ఒకడనమాట. కాబట్టి ఈ యొక్క సంచారం చేత మనం ఇవాళ ఆయన చూసాం. ఇటువంటి రాక్షసులు అనేక మంది ఉన్నారు ఈ దక్షిణ భారతదేశ భూమి అంతా. అలాగా సరే, ముందు ఆ సంగతి కూడా చూద్దాం రా అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలస్వరూపం కదూ, ఆ విధంగా ఆ మోస్తున్నటువంటి, ఆ కావడి మోస్తున్నటువంటి ఆ పర్వతాలు 2 మోసుకెడుతున్నాడు అనమాట. ఒక పర్వతం శివగిరి, రెండో పర్వతం శక్తిగిరి. ఈ 2 పర్వతాలని పకిలించి పట్టుకుపోతున్నాడు అనమాట. నన్ను ఎవరు అణుచుతారు, నేను బలశాలిని అని. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ పర్వతం మీద వాలగానే బలం అంటే ఏమిటో తెలియని వాడికి ఒక్కసారిగా బరువు అనిపించి ఒక్కసారి వెనక్కి తిరుగు చూడగానే బాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవర్రాను అని అడిగాడు. నేను దండాన్ని ధరించినటువంటి జ్ఞానోపదేశిని, దండాయుధపాణిని నేను. అయితే ఏమిటని అడిగాడు. నువ్వు పర్వతాలు దించనన్నాడు. ఇద్దరి మధ్యన హోరాహోరీ యుద్ధం జరిగింది. దండం చేత, అంటే చేతిలో ఉండేటటువంటి ఒక దండం అంటే కర్ర అన్నమాట. ఆ దండం చేత తల మీద మోదితే ఇడుంబాసురుడు హతమైపోయాడు అనమాట. అప్పుడు అగస్త్యుడు అంటాడు, సుబ్రహ్మణ్య ఆగ్రహించుకు, శాంతించు. ఈ అగస్త్యుడు ఏమని అడుగుతారంటే సుబ్రహ్మణ్యేశ్వరుని, ఈ ఇడుంబాసురుని బ్రతికించు, ఇతను లోకానికి సాక్షిభూతం అవుతాడు, సుబ్రహ్మణ్య కరుణను చాటి చెప్తాడు. కాబట్టి లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కథను చక్కని మలుపు తీసుకొద్దాం అని అనగానే అగస్త్యుల మీద ఉండేటటువంటి గౌరవం చేత
సుబ్రహ్మణ్యేశ్వరుడు శాంతించి ఇడుంబాసుడికి ప్రాణశక్తి ఇస్తాడు. వెంటనే తాను లేచి, మురుగ సుబ్రహ్మణ్యేశ్వర, చాలా సంతోషం తండ్రి, నాకు ఇది పునర్జన్మిచ్చావు. నీ మీద దండయాత్ర చేశాను, నీ మీద దండెత్తాను, పాపానికి తిరిగి పునర్జన్మ ఇప్పుడు ప్రసాదించుకున్నాను. నాకు జన్మకు కారణం ఏమిటి? ఇప్పుడు ఈ జన్మ నీది, ఈ రూపం నీది, ఈ ప్రాణం నీది. ఏ కారణం లేకుండా తిరిగి నాకు పునర్జన్మ ప్రసాదించు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఇది ఇందాకన మోసో చూడు, శివగిరి శక్తిగిరిని రెండింటిని మొయ్యి అన్నాడు. మోసాను. అయ్యా బరువుగా ఉందయ్యా. ఉందా? మురుగాను అంటే సుబ్రహ్మణ్య అని పిలు అన్నాడు. మొయ్యగానే బరువు తగ్గింది. ఈ 2 పర్వతాలు పట్టుకెళ్ళిపోయి, నేను ఎక్కడికెడితే అక్కడ నాతో పాటు నువ్వురా. ఇంతమంది ప్రజలు బాధలు పడ్డారు కదూ, వాళ్ళ బాధలన్నీ నాకు చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ బాధలన్నీ ఆ పర్వతాల్లో వేయి, వాళ్ళ కష్టాలన్నీ కావిళ్ళలో వేయి. ఈ కావిడ నాకు, నేను ఎక్కడుంటానో అక్కడికి వచ్చి సమర్పించు. నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏమిటో కనుక్కో, ఆ కష్టాలన్నీ నేను తీరుస్తానని చెప్పగానే సుబ్రహ్మణ్యుడు ఇలా వెళ్ళగా, నేను మురుగా మురుగా అంటే సుబ్రహ్మణ్య అంటూ ఈ కావిడి పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి మీ కష్టాలు ఏమిటో చెప్పండి, సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, తీరుస్తాడు. ఏది ఇందులో వేయండి. ఒకప్పుడు మీకు జ్ఞాపకం, మీరు చిన్నపిల్లలు జ్ఞాపకం ఉందలేదో తెలియదు, ఇదివరకు ఉత్తరాలు రాస్తే మేము బిందుల్లో వేసుకునేవాళ్ళం, ఉట్టికట్టి అవన్నీ చూసుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో మంచినీళ్ళు పట్టుకునే కావిడ ఉంటుంది కదా, అలాగే 2 పర్వతాలు కూడాను భక్తుల కష్టాలు మోసేటటువంటి కావిడ అయిపోయిందన్నమాట. ఇంకెక్కడి నుంచి భక్తుల కష్టాలు తొలగిపోయి వాళ్ళకి కొత్త జీవితం ఆదిపడుతోంది కనుక, ప్రారంభం అవుతోంది కనుక ఇది ఆది కృత్తికగా వచ్చింది. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యుని సేవలో ఈ ఇడుంబాసురుడు అనేటటువంటి ఈ రాక్షసుడు కావిడి దైవంగా, సుబ్రహ్మణ్యుడు ఎక్కడ కొలువు తీరుంటే అక్కడ బాకిలిలో తను